అందుకుంటున్నందుకు మనల్ని మనం అభినందించుకుంటూ మరి ఇంత గొప్ప సెషన్‌కి మాస్టర్ టీచర్ రాంతా గారి చైతన్యంతో పాటు మరెందరో అగోచరంగా ఉన్న మాస్టర్స్ అందరి చైతన్యాన్ని ఆహ్వానించుకుంటూ ఒక ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. మాస్టర్ ఉమాదేవి గారు ప్లీజ్ వెల్కమ్. ప్రేయర్. గుడ్ ఈవినింగ్ మాస్టర్స్. అంతరంగ దైవ ప్రార్థన. పవిత్రమైన నా ఆత్మ, ఓ బ్రహ్మ పదార్థమా, నీవు నాలో దైవ సామ్రాజ్యంగా ఉన్నావు. నిన్ను ఆవరించి ఈ దేహం ఉంది. ఈ జీవితాన్ని నడిపించే బ్రహ్మవు నీవే. ఈ సకల చరాచర సృష్టికి కర్తవు నీవే. కర్త, క్రియ, భోక్త అన్నీ నీవే. ప్రాణశక్తి దాతవు, జీవశక్తి ప్రదాతవు నీవే. ఓ బ్రహ్మ, ఓ పవిత్ర ఆత్మ, నిన్ను ఎరుకలోకి తెచ్చుకున్నందుకు ఆనందిస్తున్నాను. ప్రణమిల్లుతున్నాను తండ్రి. నీలో నేను, నాలో నీవు ఇలా అద్వైతంగా విరాజిల్లుతున్న నా ఆత్మ, నీకు వందనములు. ఎప్పటికీ నీకు ధన్యవాదములు తండ్రి. నీకు ఇవే నా స్తోత్రములు, నీకివే నా ప్రణామములు. అట్లే అగుగాక. తదాస్తు తదాస్తు తదాస్తు. సో బీ ఇట్ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్స్, లవ్ యూ. థ్యాంక్ యూ ఉమాదేవి మాస్టర్. ఈ సెషన్‌కి విచ్చేసిన అగోచరంగా ఉన్న మాస్టర్స్ అందరి చైతన్యాన్ని మాస్టర్ టీచర్ రాంతా గారి చైతన్యాన్ని ఆహ్వానం పలుకుతూ థ్యాంక్ యూ మాస్టర్స్, మీరందరూ విచ్చేసింది. ఈ తెలుగు ప్రేయర్ గ్రూప్ లో పెట్టారా మేడం? ప్రేయరా పెడతా. ఓకే, ప్రేయర్స్ జ్యోతి మాస్టర్ చెప్పున్నారు, అవి వాటిని కూడా షేర్ చేస్తాం. సరే, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఎస్, నిన్నటిది రివిజన్ చేసుకున్నట్లయితే ఏం చెప్తున్నారు? ఓ మానవులారా, మీరు అల్పులని అనుకుంటున్నారా? అగోచర వాస్తవాల కన్నా మీరు అధములు అని అనుకుంటున్నారా? కానీ కాదు మాస్టర్. మీ శాశ్వత సంకల్పాల తీరుతెన్నులను పరిపూర్ణంగా అవగతం చేసుకోవడానికి నడుం కట్టిన మహా అన్వేషకులు మీరు. ఈ మానవతలోనే దివ్యత్వాన్ని పొందకపోతే మీ దైవత్వపు యొక్క పరిపూర్ణం మీరు ఎప్పటికీ గ్రహించలేరు. కాబట్టి ఈ మానవతలో నుంచే మీరు మానవత్వంలో నుంచే దివ్యత్వాన్ని పొందుతారు. ఎవరికైనా మరి అలా పొందకపోతే అది అసాధ్యం. కాబట్టి ఇక్కడ మనం ప్రయత్నించాలి అంటున్నారు. ఎందుకు అంటే ఆ దైవ సామ్రాజ్యం మహా అపరిమితం. కాంతి పరివ్యాప్తం నుంచి, అంటే ఆలోచన నుంచి కాంతికి, కాంతి నుంచి ఆలోచనకి వ్యాపించిన మనం విద్యుదయస్కాంత క్షేత్ర స్థితి నుంచి, అది కూడా మనం కదా, విద్యుదయస్కాంత క్షేత్రమే కదా మనం ఒక ఆలోచన చేసినప్పుడు ఆ విద్యుదయస్కాంత క్షేత్రం నుంచి కేంద్ర నాడీ మండలానికి హార్మోన్స్ ద్వారా విద్యుదయస్కాంత క్షేత్రం నుంచి స్వీకరించబడిన ఆలోచన మరి అణువణువుకి హార్మోన్స్ ద్వారా వ్యాపించి మన పిట్యూటరీ నుండి పీనియల్ నుండి మరి అన్ని హార్మోన్స్కి వెళ్ళి అప్పుడు మళ్ళీ ఆ ఆలోచన కేంద్ర నాడి మండలానికి అందించబడుతుంది. వీళ్ళకి ఇది కావాలంట అని అదంతా కూడా ఇక్కడ మళ్ళీ చెప్తారు మనకి ప్రజ్ఞావిజ్ఞంలో తండ్రి. సో నువ్వు కాంతి నుంచి పరివ్యాప్తి చెందావు, అక్కడి నుంచి విద్యుదయస్కాంత క్షేత్రాన్ని చేరుకున్నావు. కాంతి నుంచి అక్కడి నుంచి పదార్థపు వ్యవస్థ వరకు కూడా ఈ స్వరూప జగత్తు వరకు అది విపులీకృతమై తండ్రి నుంచి విపులీకృతమై విస్తరించే ఉంది కదా. ఈ విధంగా దైవం అన్నది మహా తీవ్ర వేగంతో ప్రకంపించే ఆలోచన మాత్రమే కాక అత్యంత సాంద్ర, అంటే అత్యంత ఘనీభవించిన అతి సూక్ష్మ తరంగ వేగాన్ని నిక్షిప్తం చేసుకున్న భౌతిక పదార్థం కూడా. ఈ భౌతిక పదార్థంలోనే వేగంగా చలించగలటువంటి భౌతికత్వంలోనే మనము అతి వేగంగా మనం చలించేటువంటి అతి సూక్ష్మ తరంగ వేగాన్ని కూడా నిక్షిప్తం చేసుకునే ఉంది ఈ భౌతిక పదార్థం అని మనకు తెలియజేస్తూ ఉన్నారు మాస్టర్. దీన్ని ఈరోజు నాకు ఈ PDF బుక్ దొరికింది, 219వ పేజీ. తెలుగు బుక్లో వచ్చేస్తే 207వ పేజీ. మరి ఇంగ్లీష్లో కూడా ఒక్కసారి స్టడీ చేసుకుందాం. రాంతా గారి వొకాబులరీని మనం ఒక్కసారి మననం చేసుకుందాం.
Only when you have become humanity do you express what the Father is in all forms of thought. For when you are God man, God man, God woman, not only are you thought and emotion and evolving will, but you are light, you are electrum, you are matter in the form called flesh and blood. No one express the whole of God's kingdom until he becomes God in the form called man. దీన్ని తెలుగులో చూద్దాం. పరిపూర్ణ మానవతను సిద్ధించుకున్నప్పుడే, వెన్ ఓన్లీ వెన్ యు హ్యావ్ బికమ్ హ్యుమానిటీ డూ యు ఎక్స్ప్రెస్, పితృస్థానంలో ఆ ఆలోచనకు ఉన్న సర్వ లక్షణాలను, హ్యుమానిటీ డూ యు ఎక్స్ప్రెస్ వాట్ ద ఫాదర్ ఈజ్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ థాట్. పితృస్థానములోని ఆ ఆలోచనకి ఉన్న సర్వ లక్షణాలను నీవు అభివ్యక్తీకరించగలుగుతావు. మీరు దేవరలు దేవతలు అయినప్పుడే ఆలోచనగానే కాకుండా, అనుభూతిగానే కాకుండా, జీవధృతి స్ఫూర్తిగానే కాకుండా, కాంతి, ఐఎమ్ లైట్, కాంతి పుంజం, కాంతి విద్యుదయస్కాంత క్షేత్రంతో, కాంతి నీలోనే ఉంది, విద్యుదయస్కాంత క్షేత్రము నీవే. మరి రక్త మాంస పరినిర్మిత దేహ పరిజ్ఞానాలను కూడా నువ్వు సిద్ధించుకుని ఉన్నావు. ఇంత అద్భుతం ఈ యొక్క శరీర నిర్మాణము అంటే ఆయన చెప్తున్నారు చూడు, రక్త మాంస పరినిర్మిత భౌతిక దేహ పరిజ్ఞానాలను కూడా సిద్ధించుకోగలుగుతారు మీరు. ఎలా? ఆలోచన నుంచి, ఆలోచనగానే కాదు, కాంతిగానే కాదు, జీవధృతి స్ఫూర్తిగా, అంటే నువ్వు జీవాధార స్ఫూర్తిగా. వెన్ యు ఆర్ గాడ్ మ్యాన్, గాడ్ ఉమెన్, నాట్ ఓన్లీ యు ఆర్ థాట్ అండ్ ఎమోషన్, నువ్వు ఒక ఎమోషన్వే కాదు, నువ్వు ఇంకా మరి నాట్ ఎవాల్వింగ్ విల్ యు, బట్ యు ఆర్ లైట్, కాంతివే కాదు, మరి ఎలక్ట్రం విద్యుదయస్కాంత క్షేత్రానివే కాదు, రక్త మాంస నిర్మిత పదార్థానివి కూడా నువ్వు కాగలుగుతావు. ఐఎమ్ వన్ విత్ ఆల్ లైఫ్ అనేది. మరి ఐ సీ ద గాడ్ ఇన్ ఆల్ పీపుల్ అండ్ థింగ్స్, ఈ డిక్లరేషన్స్ మనకి సరిపోతాయి అనుకుంటా. జీవధృతి స్ఫూర్తి అంటే జీవాధార శక్తి, ఇది అనుకోవచ్చు మనం. ఐఎమ్ ఫిల్డ్ విత్ వైటల్ ఎనర్జీ, నువ్వు వైటల్ ఎనర్జీవే కాదు అని కూడా మనం ఇది వర్తిస్తుంది అనుకోవచ్చు. టు అండర్స్టాండ్, కాబట్టి ఈ ఎన్ని పరిజ్ఞానాలను నువ్వు కలిగే ఉన్నావు, సిద్ధించుకోగలుగుతావు. పరిపూర్ణ మానవత్వాన్ని సంతరించుకున్న ప్రాజ్ఞులకే, ప్రజ్ఞ కలిగిన వాడు, పరిపూర్ణమైనటువంటి జ్ఞానము కలిగిన ప్రజ్ఞ ఉన్నవాడిని ప్రాజ్ఞుడు అంటారు. ఆ ప్రాజ్ఞులకే దివ్యత్వపు స్థితి, ప్రత్యక్ష జ్ఞానము ప్రాప్తిస్తుంది. ఇప్పుడు మనం కూడా ఒక్కొక్కటి చెందుతాం. ఇవన్నీ కూడా మనము పరిపూర్ణ మానవత్వాన్ని సంతరించుకున్న ప్రాజ్ఞులకే పరిపూర్ణంగా అన్ని, ఏ లోయర్ ఫ్రీక్వెన్సీ, కాంతి నుంచి పదార్థం దాకా పరివర్తన చెందాం. 7th సీల్ నుంచి 1st సీల్ వరకు, 1st సీల్ నుంచి 7th సీల్ వరకు, ఇవన్నీ నువ్వు సిద్ధించుకున్నప్పుడే నువ్వు పరిపూర్ణమైనటువంటి దివ్య స్థితి కలిగినటువంటి ప్రత్యక్ష జ్ఞానాన్ని నువ్వు పొందగలుగుతావు. అది నీకు ప్రాప్తిస్తుంది అని చెప్తున్నారు. To understand the totality of your thought process, to embrace the whole of who and what you are, God that you are, you must be pliable enough and love yourself enough to embark upon all planes of existence, including this one,
Once you have lived and expressed upon the plane of gross matter, then you will have an understanding of God in the form called matter. ఈ ఒక్క పేర స్టడీ చేసుకొని మనము స్టడీ ఆపేద్దాం. అర్థం చేసుకోవాలి. మాస్టర్, ఇప్పుడు నేను ఒక రెండు పారాగ్రాఫ్స్ చదివాను. ఎవరికి అర్థమైంది? మాదేవి గారు, మమతా గారు, ఎవరైనా? ఇప్పుడు 2 పారాగ్రాఫ్స్ చదివాను. వాటిలో మీకు అర్థమైన పాయింట్స్ ప్లీజ్. మేడం నేను మాట్లాడతాను. వెల్కమ్. ఇక్కడ ఏంటంటే రామ్తా గారు చెప్తుంది, మీరు ఆలోచన స్థాయి నుంచి కాంతిగా వచ్చారు. కాంతి నుంచి మళ్ళీ విద్యుదయస్కాంతీకరణ చెంది, అక్కడి నుంచి ద్రవ్యరాశి లాగా మారి, అక్కడి నుంచి ఘన పదార్థంగా అంటే ఈ మానవ దేహంగా వచ్చారు మీరు. ఈ మానవ దేహంగా వచ్చింది ఇంకా గొప్పే. ఇంతకన్నా మీరు ఇంకా వైటల్ ఎనర్జీగా ఉన్నారు అంటున్నారు. అంటే జీవనోద్ధృతి అన్నారు గదా ఇందాక మీరు. అంటే జీవధార. ఏదైతే ఈ మానవ శరీరాన్ని కూడా నిలిపి ఉంచుతుందో అసలైన ఆ దైవం. అది ఆ జీవధార ఉంది గదా మీలో. అది చాలా గొప్పది. మీరు దేవీ దేవతలు. మీరు ఎక్కడి నుంచైతే వచ్చారో ఆలోచన నుంచి, అక్కడి నుంచి ఈ ఈ హెర్టిజన్ దాకా వచ్చామంటే 7 స్థితులు మీరు కలిగి ఉన్నారు. మీలోనే ఉన్న ఈ 7 లోకాలు కూడా మీలోనే ఉన్నాయి అని చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ విస్తరించుకొని ఈ మానవ దేహంగా ఇక్కడంతా తెలియంది తెలుసుకుంటూ మళ్ళీ మీరు ఎవాల్వ్ అవుతున్నారు. అంటే పైకి అధిరోహణ చెందాలి. మీరు ఎక్కడి నుంచైతే వచ్చారో అక్కడి దాకా వెళ్ళాలి కాబట్టి ఇదంతా మీరు చేయగలుగుతున్నారు. అందుకే మీరు దేవీ దేవతలు, మీరేం తక్కువ కాదు అని చెప్తున్నారు మేడం. థాంక్ యూ. వండర్ఫుల్ మేడం. మేడం అదే ఆ పెర అంతా 2 పెరాల అది నీవే అసలు. అందుకని నువ్వు ప్రాజ్ఞుడివి. దివ్యత్వపు స్థితి సిద్ధించుకోగలుగుతావు. ఆ దివ్యత్వపు స్థితి, ఆ ప్రత్యక్ష స్థితి, ఆ ప్రత్యక్ష జ్ఞానము నువ్వు ప్రాప్తించుకోగలుగుతావు నా బంగారు తండ్రి అని ఆయన మనకి తెలియజేస్తున్నారు. ఎస్ మాస్టర్, ఇది నిలిపి ఉంచుకోగలిగితే మనం అద్భుతం. నిలిపి ఉంచుకున్నాం మనం అంతే. ఎస్, మనమే అప్రజ్ఞ కలిగి ఉన్నాను. ఐ ఆమ్ జీనియస్, నేను ఆ మేధస్సుని కలిగే ఉన్నాను అనే డిక్లరేషన్ ఇక్కడ వర్తిస్తుంది. ఎస్ మాస్టర్స్, మనం చాలా చక్కగా 2 పాయింట్లు వేసుకున్నా, అది అణువణువుకి మనం జీర్ణించేసుకున్నాం అద్భుతంగా. థ్యాంక్ యూ రాజలక్ష్మి మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. అందరం కూడా ఫోకస్కి వెళ్ళిపోదాం. అందరూ కార్డు మేక్ చేసేసుకొని ఉన్నారు కదా. మనకు కావాల్సింది ఎస్, మనము నేను ఇక్కడ చెప్పారు, ఇక్కడ నువ్వు లైట్వే కాదు, నువ్వు కాంతివే కాదు మరి అన్నట్టు. రివర్స్లో ఇప్పుడు వద్దాం మనము ఈ రక్త మాంస నిర్మితమైన ఈ దేహం మాత్రమే నేను కాను. ట్రైడ్ వేసేసుకుందాం మాస్టర్స్. 7 తలాలు 0 నుంచి వద్దాం. ఈ ట్రైడ్ వేసేసుకుని మనం డిక్లరేషన్ అవ్వగానే నేను క్యాండిల్ ఫోకస్ పెట్టేస్తాను. అందరు కూడా ఆ మ్యూజిక్కి ట్యూన్ అవుదాం. లాస్ట్లో వచ్చేసి రామ్తా గారు ప్రేయర్ చెప్తారు. ఆ ప్రేయర్ అయిపోయాక మనం ఎండ్ చేసుకున్నాం. ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినా లేట్ అయినా ఉండండి. రామ్తా గారి వాయిస్ తోటి మనకి జెజె నైట్ గారి రామ్తా గారి వాయిస్ తోటి ప్రేయర్ వస్తుంది. నేను పంచభూతాలతో పరిమితమైన రక్త మాంస నిమితమైన ఈ దేహం మాత్రమే నేను కాను. పరిపరి విధాలా పరిభ్రమిస్తున్న ఈ మనస్సును మాత్రమే నేను కాను. మంచి చెడు విచక్షణ ఎంచుతున్న ఈ బుద్ధిని మాత్రమే నేను కాను. నేను ఐ ఆమ్ వైడ్, నేను మహాశూన్యాన్ని. ఐ ఆమ్ డివైన్ కాన్షియస్నెస్ రియలైజ్, నేను దివ్య చైతన్యాన్ని. ఐ ఆమ్ ఫిల్డ్ విత్ వైటల్ ఎనర్జీ, నేను జీవాధార శక్తితో నింపబడి ఉన్నాను. ఐ ఆమ్ ద మైండ్ ఆఫ్ గాడ్, నేను దివ్య మానసాన్ని. ద ఫాదర్ అండ్ ఐ ఆర్ వన్, నేను నా తండ్రి ఒక్కరే. I see the God in all people and things. I am the power of God, I am God. నేను దైవిక శక్తిని, నేనే దైవాన్ని. సృష్టి సర్వస్వంలో నేను దైవాన్ని దర్శిస్తున్నాను. I am awakened,
నేను జాగృత స్పృహని. ఐఎమ్ ఎన్లైటెండ్. నేను జ్ఞానోదయపు ప్రకాశాన్ని. ఐఎమ్ అన్లిమిటెడ్. నేను అనంతం. ఐఎమ్ అన్కండిషనల్. నేను అపరిమితం. ఐఎమ్ ప్యూర్ లవ్. అనంత ప్రేమను నేను. ఐఎమ్ ట్రూ. నేనే సత్యం. నేనే స్వయంభువుని. నన్ను ఎవ్వరూ పుట్టించలేదు కాబట్టి నేనే స్వయంభువుని. స్వయంభువునైన నేను, సృష్టికర్తని అయిన నేను, సాక్షాత్తు శివుడిని. ఐఆమ్ శివ ద క్రియేటర్. నేనే దేవతల కన్నా మహోన్నతుడిని. నేనే సాక్షాత్తు శివుడిని అయిన నేను, నాకు కావలసిన దేన్నైనా తక్షణమే నేను సృష్టించుకుంటాను. ఎస్, I have always been fabulous wealth and joy. I have always been fabulous wealth and joy. నేను సదా సర్వదా అఖండమైన సిరి సంపదలతో నిండి ఉన్నాను. మై ప్యాంట్రీ ఈస్ ఫుల్. నా పాత్ర నిండినది. మై కప్ రన్ ఓవర్. నా పాత్ర పొంగి పొరలుచున్నది. ఐఎమ్ పీస్. నేను ప్రశాంతతను. I surrender unto my soul's journey and destiny. So be masters. Keep focus. Candle focus.